తల్లి రుణం తలకొరివుతో తీరుతుంది కాని ఈ మాతృభూమి రుణం ఏ రూపాన తీరుతుందనే ప్రశ్న భగవద్గీతలోనూ ప్రశ్నిస్తాడు అర్జునుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మన జీవనానికి నెలవైన, మన వికాసానికి కొలువైన మాతృభూమి ఆరాధన, అవకాశం వస్తే తీర్చుకునే రుణం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ప్రబోధిస్తాడు ఆ పరంధాముడు. అంతేకాదు, యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యాన్ని భోగింతువు, కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చయుడవే లెమ్ము అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధిస్తాడు అర్జునునికి. ఇదే కోవలోనే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఆ అర్జునుని అంశగా వెలుగొందే నేటి అభినవ అర్జునులైన మన భరత వీర సైనికులను మన మాతృభూమి రక్షణ కోసం, దేశంలోని సమస్త ప్రజలను కాపాడడం కోసం యుద్ధరంగానికి పంపుతున్న మాతృమూర్తులందరూ కూడా పుణ్యాత్ములే, వీరమాతలే.